సుందరకాండ పారాయణం మొదటి రోజు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఉద్భవస్థిత సంహారకారిణీం క్లేశహారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మార్తుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పారాయణం. ధర్మాత్ముడైన హనుమంతుడు మహేంద్ర పర్వత పాదం వద్ద నిలిచి తొలుత సూర్యునికి, ఇంద్రునికి, వాయుదేవునికి, బ్రహ్మదేవునికి అంజలి ఘటించాడు. అంతటా ఆ పర్వత శిఖరంను అధిరోహించి తన దేహంను అమితమైన పరిమాణమునకు విస్తరించాడు. తన హస్తములతోనూ పాదములతోనూ ఆ పర్వతంను దొరకబుచ్చుకుంటూ అసంకల్పితంగా తన పాదముల క్రింద అనేక హరిణములను చిదిమివేశాడు. హనుమంతుడు కొంతసేపు నిలిచి మహాలంఘనమునకు తన మనస్సుని సిద్ధం చేసుకున్నాడు. అతని మహాకాయపు భారం వల్ల ఆ పర్వతం యావత్తు ప్రకంపించసాగింది. మహాసర్పములు తమ నోళ్ల వెంట నిప్పులను క్రక్కుతూ శిలలలోకి తమ కూరలను దింపుతూ కరవగా అవి ముక్కలై వేల కొద్ది నిప్పు కణికల వలె విరజిమ్మాయి. హనుమంతుని మహాద్భుత లంఘనమునకు వీక్షించడానికై విద్యాధరులు ఆకాశంలోకి ఎగిరారు. హనుమంతుడు తన శక్తినంతటినీ కూడదీసి కాళ్లను కిందికి అదిమాడు. పర్వత శిఖరం శకలములు కాసాగింది. ప్రచండమైన ఒత్తిడికి ఒక్కసారిగా జలధారలు పెల్లుబికాయి. ఆ దివ్యస్థలంలో క్రీడిస్తున్న గంధర్వ జంటలు, అక్కడ నివసిస్తున్న అసంఖ్యాకులైన ఋషులు భయంతో శీఘ్రమే ఆ పర్వతంను వదిలి పారిపోయారు. అంతటా హనుమంతుడు వానరులతో, నేను లంక నుండి సీతను తీసుకురావడమో లేక రావణునితో సహా మొత్తం లంకానగరంను పెకిలించి పారివేయటమో చేస్తాను అని ఉద్ఘాటించాడు. కృతజ్ఞతలు.